Hi children, today I am going to teach you electronic configurations of the first A group elements and second A group elements. After that third A and fourth A, fifth A, sixth A, seventh A, eighth A group elements. So this is the next step to write the electronic configurations. Already I explained previous class, so atomic numbers, how to find out the atomic numbers of the given elements. First A, second A, third A, fourth A, fifth A, sixth A, seventh A, eighth A group elements. Now I am going to teach you very important, without know the electronic configurations and atomic numbers, we can't do anything, we can't learn the periodic table. So let us discuss about the first A group elements. First A group elements. You know very well about hydrogen, lithium, sodium, potassium, rubidium, cesium, francium. These elements, first you know the elements. Next atomic numbers 1, 3, 11, 19, 37. Here magic numbers use 2 plus 1, 3, 3 plus 8, 11, 11 plus 8, 19, 19 plus 18, 55, 55 plus 32, 87. You know the atomic numbers of the elements. Now this is hydrogen 1s1 electronic configuration. Now this is lithium. You should write helium. Helium how much amma? Electronic configuration 1s2 కదా. తర్వాత అటామిక్ నెంబర్ 3 అయితే 1s2 2s1 మనకు తెలుస్తుంది ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఎలా రాయాలో తెలుసు కదా. 1s2 2s1 1s2 అంటే హీలియం స్క్వేర్ బ్రాకెట్ పెట్టేసి జస్ట్ ఇట్లా స్లాష్ రాసి 2s1. అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఆఫ్ హైడ్రోజన్ ఈస్ 1s1. హియర్ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది ఇక్కడ, దీంట్లో ఇక్కడ 1 ఎలక్ట్రాన్, కానీ ఇది షెల్ డిఫరెంట్ 2s1. ఇది 1s1, ఇది 2s1 outer most shell, but having only 1 electron. Outer most shell అంటే valence shell is having only 1 electron, but shells are different. First shell this is hydrogen, here second shell అది 2s1. ఓకేనా. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఓన్లీ ఐ విల్ రైట్ ద 2s1 ఓన్లీ. నెక్స్ట్ సోడియం రాయాలి. సోడియం రాయాలంటే ఈ నెక్స్ట్ నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఏంటి ఆఫ్టర్ హీలియం? నియాన్. నియాన్ స్క్వేర్ బ్రాకెట్ 3s1. నెక్స్ట్ పొటాషియంకి హీలియం నియాన్ ఓవర్ ఆర్గాన్. ఆర్గాన్ అంటే ఎంత? 18 కదా, 18. నెక్స్ట్ 4s1. రుబీడియం క్రిప్టాన్ 5s1. నెక్స్ట్ హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ జీనాన్. జీనాన్ 6s1. నెక్స్ట్ రేడాన్ స్క్వేర్ బ్రాకెట్ 7s1. వన్స్ అగైన్ ఐ విల్ రైట్ దిస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. మీకు అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సిమిలర్గా ఉంటుంది. సార్ ఎలా రాశారంటే యూజింగ్ అటామిక్ నెంబర్స్ లేదా మ్యాజిక్ నెంబర్స్ని బట్టి అటామిక్ నెంబర్స్ రాసా, అటామిక్ నెంబర్స్ని బట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసా. ఇది ఒకసారి చూద్దాం మళ్ళీ ఒకసారి. హైడ్రోజన్, హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s1. ఓకే. ఇప్పుడు లిథియం, లిథియం తీసుకున్నా. లిథియం అటామిక్ నెంబర్ 3. ఏం చేశాను? అటామిక్ నెంబర్ 3 అంటే ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 3 కదా. సో హీలియం స్క్వేర్ బ్రాకెట్ పెట్టేసి స్లాష్ రాసి 2s1. ఇక్కడ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఇలా ఇవ్వాలి. ఇక్కడ 1s1 అంటే ఇలా ఉంటుంది ఎలక్ట్రాన్. నెక్స్ట్ ఏంటిది? సోడియం. సోడియం అటామిక్ నెంబర్ 11. ఇప్పుడేంటి? నియాన్. నియాన్ అంటే ఎంత? 10. నియాన్ ఎంత? 10. 3s1. ఇక్కడ ఎలక్ట్రాన్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఏంటిది? పొటాషియం. పొటాషియం ఎంత? 19.
ఆర్గాన్ తీసుకోవాలి. ఆర్గాన్ అంటే ఎంత 18. నెక్స్ట్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ రాయటం, ఇంకేం ఆలోచించే అవసరం లేదు. నో నీడ్ టు థింక్ అబౌట్ విచ్ నోబుల్ గ్యాస్, నో నీడ్, బికాస్ హీలియం ఆర్డర్ వైజ్ హీలియం, నియాన్, ఆర్గాన్. ఆర్గాన్ 4s1, here 1 electron is right. Next rubidium 37. So krypton 38. Next only 1 electron only should be. This is 5s1. After rubidium, cesium atomic number 55. So 54 is what? Xenon. That is outermost electron can be 6s1. Here 1 electron is present. You should write like this, clear information. So next francium 87, yes or no, with radon 7s1. So you should write like this. See once, here hydrogen 1s1, 1 electron outermost shell. Lithium, helium 2s1, 1 electron outermost. Sodium 11, neon 3s1, 1 electron. Potassium atomic number 19. So argon 18 na 4s1, 5 కాదు 4s1. Next rubidium 37, krypton 36, 5s1. అప్పుడు ఎంత ఇది టోటల్ 37. నెక్స్ట్ cesium 55, xenon 54 ప్లస్ 6s1 అంటే +1 అంటే 55 వస్తుంది. ఇక్కడ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ 1. ఫ్రాన్షియం 87, రేడాన్ 86 అనమాట, 7s1 ఒక ఎలక్ట్రాన్. అంటే ఏంటి, రిపీటెడ్ రెగ్యులర్ ఇంటర్వల్స్ అంటాం దీన్ని పీరియాడిసిటీ అంటాం, రిపీటెడ్ రెగ్యులర్ ఇంటర్వల్స్ అంటాం. ఎందుకు, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఈజ్ సేమ్, అందుకనే ప్రాపర్టీస్ ఆల్సో సేమ్. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ electronic configurations. Everyone should learn like this, step by step we should go. Don't go hurry burry manner, don't go direct steps, one by one you should learn. Okay na, right? Let's go to the secondary group elements. Secondary group elements, that is second group elements. Secondary group elements are second group elements. What are those elements? You should write first beryllium, magnesium, calcium, strontium, barium, radium. These are the elements. Next atomic numbers 4, 12. Why? Here second magic number 8 plus 4, 12. Next third magic number 8. How much it is? 20. Next fourth magic number 18. 18 plus 20. 38. 38 plus 18, 56. Next 56 plus 32, 88. These are the atomic numbers using magic numbers. Using the magic numbers, finding the atomic numbers. So beryllium తెలుసు నీకు 1s2, 2s2. 1s2 అంటే ఏంటి, you can write as helium 1s2 square bracket just slash 2s2. You should write like this. Next neon. So whatever you have written 2, here 2s2 written. So next shell is what, 3s2. Calcium, helium, neon over. Next in argon 3 here 4s2. Helium, neon, argon. Next krypton 5s2. Next xenon 6s2. Radon 7s2. These are the electronic configuration of the elements. Okay na? ఫస్ట్ ఇది ఒకటి వస్తే కనుక మిగతా అన్నీ కూడా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ సేమే. ఎలా చేయాలన్నది ఫస్ట్ ఎలిమెంట్ బట్టే ఉంటుంది, ఫస్ట్ మ్యాజిక్ నెంబర్ని బట్టి ఉంటుంది. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ కూడా ఎలా రాయాలనేది చూడండి. ఇప్పుడు బెరీలియం రాసాను, నీట్గా రాద్దాం మళ్ళీ ఒకసారి. బెరీలియం 4, హీలియం 2s2. ఇక్కడ 2s2 అన్నప్పుడు క్లియర్ కట్గా ఎలక్ట్రాన్స్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్
magnesium 12, neon 3s2, 2 electrons, outermost electrons. అదే రిపీటెడ్ రెగ్యులర్ ఇంటర్వల్స్ అంటాం దీన్నే పిరియాడిసిటీ అంటాం. పిరియాడిసిటీ అంటే ఏంటి? రిపీటెడ్ రెగ్యులర్ ఇంటర్వల్స్. ఏంటి రిపీటెడ్ రెగ్యులర్ ఇంటర్వల్స్? outermost electronic configuration is repeating similarly. అంటే ఇక్కడ 2s2 వస్తే ఇక్కడ 3s2, 3s2 వస్తే 4s2, 4s2, 5s2, 6s2, 7 అంటే రిపీటెడ్ రెగ్యులర్ ఇంటర్వల్స్ అంటారు దీన్ని. అంటే outermost electronic configuration సిమిలర్గా ఉంటుంది. దెన్ ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ ఆల్సో సిమిలర్. See, outermost electronic configuration is repeating. That means that is called as periodicity. Then the physical chemical properties of these elements are periodic functions of their atomic numbers. That means similar properties. Physical and chemical properties similar. So beryllium. Next calcium 20, argon 4s2. Next strontium 38, krypton 5s2, barium 56, xenon 6s2. Here electrons you should mention, here also electrons should mention. Okay, radium 88, so radon, radium 88, radon 86, 87 అనే వర్డ్ తీసేయండి, 86. This is 7s2. So electrons you should mention. So this is about the electronic configurations of the secondary group elements using magic numbers and atomic numbers. Okay, let's go to the next third year group elements. Third year group elements. Third year group elements are, you may call as 13th group elements. 13th group elements. Third A, boron, aluminium, gallium, indium, thallium. So this is boron atomic number 5, 13. How we will get? This is 8. 8 plus 5, 13. 13 plus 18, 31. 31 plus 18. Boron, aluminium, gallium, indium. Indium 49. Next 49 plus 32. That is thallium. Thallium how much? 81. These are the atomic numbers of the third year group elements. Now going to write the electronic configurations. Boron, helium, 2s2, 2p1. Third year group elements amma. Extra 2p1 only coming when compared to the second year group elements. Second year group elements తో పోలిస్తే ఇక్కడ 2p1 ఎక్స్ట్రా వస్తుంది. తర్వాత చూడండి హీలియం, నియాన్, నియాన్ 3s2, 3p1. నెక్స్ట్ ఆర్గాన్ 4s2, 4p1. క్రిప్టాన్ ఓకే 5s2, 5p1. నెక్స్ట్ helium, neon, argon, krypton, xenon 6s2, 6p1. You should write like this. Now I will write clearly. Boron, helium 2s2, 2p1. You should write the electronic configurations clearly. p orbitals 3, but it is having only one electron. Boron this is. Next aluminium, neon 3s2, 3p1. Here one electron. ఓకేనా? ఈ స్లోగా నేర్చుకుంటూ ఉండాలి. నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. ఇది టైం తీసుకొని ప్రాక్టీస్ చేయండి, లేకపోతే మీకు
నెక్స్ట్ ఫర్దర్ టాపిక్ మీకు అర్థం కాదు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ కూడా రావు. ఎలా పడితే అలా చేస్తే అసలు ఏం అర్థం కాదు మనకి. అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి. గ్యాలియం 31, ఆర్గాన్ 4:4p1. Okay, here 2 electrons, here 1 electron only. Helium, neon, argon. Okay, next indium 49, krypton 5s2 5p1. Next thallium 81, xenon 6s2 6p1. Here electrons 2, here also electrons 1 only. Here also 2 electrons, here also 1 electron. So everyone should learn like this. These are the third A group elements, atomic numbers and electronic configurations. అందరూ కూడా ప్రాక్టీస్ చేసుకొని తీసుకుంటారమ్మా. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్. ఇన్ నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ అబౌట్ ది ఫోర్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్. Complete and come to the class. Thank you, Nana.